ఎవరైతే ఇది పూర్తి సబ్జెక్ట్ నేర్చుకున్నారో వీళ్ళంతా ఒక డాక్టర్తో సమానం. సో మన మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ వస్తుందా, ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి పూర్తిగా తీసుకుందాం. ఫస్ట్ దీంట్లో మన ఇంగ్రీడియంట్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సలై గుగ్గుల్. మినిట్, స్క్రీన్ షేర్ అయింది కదండి? సార్ అయింది సార్. జూమ్ ఎక్కువ ఉంది సార్, కొద్దిగా జూమ్ తగ్గించండి. ఓకే ఓకే ఓకే. సలై గుగ్గులు ఇది ఆయుర్వేదం వాడే వాళ్ళకి ఆయుర్వేదం మార్కెట్లో ఆయుర్వేద షాపుల్లో ఇది వాళ్ళకి బాగా తెలుసండి. ప్రజెంట్ కోట్ల టర్న్ ఓవర్ అయ్యే పౌడర్ అండి ఇది సలై గుగ్గులు. దీన్ని క్యాప్సుల్ రూపంలో ఉంటాయి, ప్లస్ చూర్ణం రూపంలో కూడా ఉంటాయి. సో సలై గుగ్గులు చేసే పని ఏంటంటే, సో మనకి ఎక్కడైతే కీళ్ళ వాపులు ఉన్నాయో వాపును తగ్గిస్తుంది. నెక్స్ట్ ఎక్కువగా ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు. ఆ ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది అంటే చాలా మందికి యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఎందువల్లంటే ఓవర్ హీట్ ఫుడ్, తర్వాత పెరుగు, జంక్ ఫుడ్, బాగా మసాలా స్పైసీ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి యూరిక్ యాసిడ్, జర్నీలు ఎక్కువ చేసే వాళ్ళకి యూరిక్ యాసిడ్ ఉంటుంది. సో ఆ యూరిక్ యాసిడ్ వల్ల జాయింట్ పెయిన్స్, వాపులు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. అంటే అదొక రీజన్. సో వాళ్ళ నుంచి ఇది మొత్తం కూడా కంట్రోల్ చేస్తుంది సలై గుగ్గులు అనేది. సో ఇది నెక్స్ట్ జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఎవరికైతే బాగా మలబద్ధకం ఉందో అది కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. ఎందువల్లంటే మలబద్ధకం కంట్రోల్ చేయకపోతే ఇది బ్లడ్ లో వెళ్తుంది. ఈ ఏదైతే టాక్సిన్స్ ఉన్నాయో ఈ విష పదార్థాలన్నీ బ్లడ్ లోకి వెళ్ళి అక్కడి నుంచి వాతం స్టార్ట్ అయ్యిద్ది. ఎవరికైతే రక్తం చిక్కగా ఉన్నా సరే, రక్తంలో ఇన్ఫెక్షన్ ఉన్నా సరే, యూరిక్ యాసిడ్ ఉన్నా సరే, ఈ మొత్తం కూడా వాతం వస్తుంది. ఇక్కడ వాతాన్ని, కఫాన్ని ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట సలై గుగ్గులు అనేది. సో ఇది ఎప్పుడైతే మోషన్ ఫ్రీ అయిపోయిందో, ఎప్పుడైతే ఈ వాపులు ఇవన్నీ కంట్రోల్ చేసిందో, థైరాయిడ్ గ్లాండ్స్ కూడా ఇది హార్మోన్స్ ని కూడా బ్యాలెన్స్ చేస్తుందండి సలై గుగ్గులు అనేది. చాలా వండర్ఫుల్. దీన్ని విడిగా ఇదొక్కటే వాడతారు. ఇక్కడ సైడ్ ఎఫెక్ట్ ఎక్కడ వస్తుందంటే, కాంబినేషన్ తెలియకుండా ఇది ఒక్కటే విడిగా తీసుకుంటే వేడి చేయొచ్చు. తర్వాత అంటే సలై గుగ్గులు ఈరోజు మనం విన్నాం కదా, ఇది ఇంత మంచిదని చెప్పి మార్కెట్లోకి వెళ్ళి విడిగా తీసుకుని వాడితే కొంచెం వేడి చేయడం కానీ, జలుబు చేయడం కానీ ఇట్లాంటి కొంచెం రావచ్చు. కాబట్టి మన కంపెనీ ఏంటంటే దీనికి కాంబినేషన్ వాత, పిత్త, కఫ బ్యాలెన్స్ లో ఇచ్చిందండి మనది రివా జాయింట్. ఇది టెక్నాలజీ బాగా అర్థం చేసుకోండి. మనం ఇచ్చే టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. సలై గుగ్గుల గురించి మనం ఎలా తెలుసుకుంటున్నామో, సో మార్కెట్లో ఇది విడిగా కూడా దొరికిద్ది, కానీ విడిగా దాంతో పాటు ఇంకా ఏది కలిపి వాడాలో మనకు తెలియదు. కాబట్టి కంపెనీ ఇక్కడ మనం విడివిడిగా కాకుండా ఒక కాంబినేషన్ లో ఇచ్చింది. సో ఆ కాంబినేషన్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. అశ్వగంధ. అశ్వగంధ అంటే ఆయుర్వేదానికి ఇంటి పేరండి. ఆయుర్వేదంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అశ్వగంధ లేని మెడిసిన్ కానీ, అశ్వగంధ లేని ఒక షాప్ కానీ, ఫ్యాక్టరీ కానీ, ఒక కంపెనీ కానీ ఉండదు. అశ్వగంధ అనేది చాలా చాలా నిద్ర ప్రాబ్లం, బ్రెయిన్ ప్రాబ్లం, నరాల వీక్నెస్, నరాలు చచ్చిపడిపోవడం, బలహీనత, లో బీపీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీద ఈ అశ్వగంధ బాగా పనిచేస్తుంది. అశ్వగంధ తెలియని వాళ్ళు ఉండరని అనుకుంటున్నాను. దీన్ని కొంతమంది పాలల్లో తీసుకుంటారు, వాటర్లో తీసుకుంటారు, జ్యూసెస్ రూపంలో తీసుకుంటారు, క్యాప్సూల్ టైప్ లో ఉంటుంది, స్ఫటికం టైప్ లో ఉంటుంది, ఆయిల్ టైప్ లో ఉంటుంది. నెక్స్ట్ ఇది సిరప్ రూపంలో, లిక్విడ్ ఫామ్ లో తీసుకుంటారు. మనమైతే పౌడర్ రూపంలో కాంబినేషన్ ఇస్తున్నామండి. అశ్వగంధతో ఏ మెడిసిన్ తీసుకున్నా అది మనకి 100% వర్క్ చేస్తుందండి. ఫస్ట్ పేషెంట్ చాలా రిలీఫ్ అవుతాడు. ఎందువల్ల నరాలు యాక్టివ్గా ఉండాలంటే, వాతం వచ్చినప్పుడు ఎముకలతో పాటు నరాలు కూడా నొప్పులు వస్తాయండి చాలా మందికి. సో ఇది ఆ నరాలని యాక్టివ్ చేస్తుంది. ఆటోమేటిక్గా ఆ పెయిన్స్ అనేవి కొంచెం కంట్రోల్ అవుతాయి. అలాగే ఇంద్రజో, ఇవి సీడ్స్ అండి. సో ఇవి కూడా మనకి కఫాన్ని కంట్రోల్ చేస్తాయండి. ఎవరికైతే బాగా ఫ్లమ్ ఉంటుందో దాన్ని మొత్తాన్ని కూడా ఇది క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే సొంటి. సొంత అంటే సార్ స్క్రీన్ కనపడట్లేదు. అవుపిస్తుంది సార్, మొత్తం అవపడతలేదు చూడండి.
ఓకే ఓకే 1 minute అండి. సార్ ఓకేనా? ఓకే సార్, స్క్రీన్ ఓకే వస్తుంది. ఇప్పుడే సార్ ఓకే. ఓకే సార్. ఈ సొంటి అనేది అల్లం నుంచి ఎండబెట్టి తయారు చేస్తారు. ఇది మన చిన్న పిల్లల దగ్గర నుంచి చాలా మందికి సొంటి కడుపులో ఏదన్నా జీర్ణం నలత అంటే చెప్పాలంటే వుడ్ వర్డ్స్ లాగా పనిచేస్తుంది. మీరు చిన్నప్పుడు బేబీ ఉన్నప్పుడు అందరు కూడా వుడ్ వర్డ్స్ వాడి ఉంటారు చాలా మంది. కడుపులో నొప్పి, వాతం, పిత, కఫం మొత్తాన్ని కూడా కంట్రోల్ చేస్తుందండి సొంటి. సో ఈ సొంటి వాడటం వల్ల మనకి గుగ్గుల నుంచి కానీ ఇప్పుడు దాకా నేను చెప్పిన అశ్వగంధ ఈ అన్నిటి నుంచి కూడా ఎటువంటి ఓవర్ హీట్ ఇది లేకుండా డైజెషన్ చాలా బాగుంటుందండి. ఎప్పుడైతే ఇలా కాంబినేషన్లో ఇచ్చామో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాదనమాట. నెక్స్ట్ అలాగే ఇంకొకటి వచ్చి నిర్గొండి. ఇది నిర్గొండి అంటే ఇది ఆర్థరైటిస్ లో చాలా కీలక పాత్ర వహిస్తుందండి. ఇది మోకాళ్ళ నొప్పులు, కేళ్ల నొప్పులు, వాపుల్లో చాలా ఉపయోగపడుతుంది. ఇది చాలా మంది నాటు మందుల్లాగా పల్లెటూరులో కూడా దీన్ని ఉపయోగించుకుంటారండి. సో దీన్ని వాస్తవానికి గణపతి పూజలో దీన్ని వాడతారండి. దీన్ని 5 ఆకులతో ఉంటుంది ఇది. దీన్ని సైంటిఫిక్ నేమ్ వచ్చి విటెక్స్ నెగుండో అంటారు దీన్ని సైంటిఫిక్ నేము. సో వినాయక వ్రతాల్లో దీన్ని పూజల్లో వాడతారండి. అంటే అందరికీ మ్యాక్సిమం తెలిసిన మొక్క ట్రీ ఇది. దీన్ని ఎలా అంటే 5 లీవ్డ్ చెస్ట్ ట్రీ అంటారు దీన్ని. అంటే 5 మన ఫింగర్స్ ఎలా ఉంటాయో సేమ్ అలా ఉంటుంది దీని ఒక ట్రీ. దీన్ని ఆయిల్ రాస్తారు వాపులు తగ్గడానికి. అలాగే దీన్ని పెయిన్స్ కోసం చూర్ణం చేసుకుని కూడా వాడతారు. సో మనం అయితే చూర్ణం టైప్లో ఇస్తాం. కొంతమంది కషాయం కూడా తీస్తారండి దీంట్లో. సో ఏమి ఇచ్చినప్పటికీ ఇది పెయిన్స్ కంట్రోల్ చేయడంలో చాలా చాలా కీలక పాత్ర వహిస్తుంది. సో మార్కెట్లో ఇది విడిగా కూడా దొరుకుతుంది. సో విడిగా ఒకటే వాడకూడదు. సో లోపల ఇన్ఫెక్షన్స్ కూడా క్లియర్ అవుతాయి. ఇన్ఫ్లమేటరీ ఏదైతే బ్లడ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని కూడా ఇది శుద్ధి చేస్తుందండి. అది అవును, అది మన భాషలో వావిలాక్ అని కూడా అంటారు. ఎస్ మేడం. నెక్స్ట్ అలాగే ఇంకోటి వచ్చి మొరింగా అంటే తెలియని వాళ్ళు లేరు. మొరింగా అంటే మునగాకులో విటమిన్ ఏ క్యారెట్ కంటే 20 రెట్లు ఎక్కువ ఉంటుందండి మొరింగాలో. సో దాన్ని పచ్చి తింటేనే చాలా మంచిదని మనకి అంగన్వాడీలో మెన్యూ ఇస్తారు. ఫుడ్ స్టైల్ అంతా ఎలా తీసుకోవాలి బేబీకి మొత్తం అన్ని చెప్తారు. సో విటమిన్ ఏ అనేది 20 రెట్లు దీనికన్నా క్యారెట్ కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఒక మనిషికి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ ఇవి తగ్గినప్పుడు చాలా మందికి L4, L5 ప్రాబ్లం వస్తుంది. ఎందువల్ల అంటే బరువులు ఎత్తుకునే వాళ్ళకి ఎక్కువ స్పైనల్ మీద ప్రెజర్ పడుతుంది. మనకి స్పైనల్లో ప్రెజర్ పడే ప్లేసులు 2 ఉంటాయండి. అంటే మెడ దగ్గర C3, C4 అని ఉంటాయి. అలాగే కింద వచ్చేపడికి వెన్నుపూస కింద వచ్చేపడికి L3, L4, L5 ఆ స్పాట్స్ ఉంటాయండి. అంటే నడుము కింద భాగం. సో అక్కడ ఆ ప్రాబ్లమ్స్ అసలు ఎందుకు వస్తాయంటే సో ఫస్ట్ డిస్క్ ప్రాబ్లం వస్తుంది. అతిగా బరువులు పట్టే వాళ్ళకి, బోన్ గ్రోత్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి, బోన్ బలహీనత ఉన్న వాళ్ళకి, ఆ వెయిట్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దానికి మునగాకు ఎలా పనిచేస్తుంది అంటే మునగాకులో అత్యధికమైనటువంటి కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, జింక్, పొటాషియం, మెగ్నీషియం లాంటి మినరల్స్ అన్ని చాలా ఎక్సలెంట్ ఉంటాయి. సో మునగాకు నొప్పులకి చాలా చాలా వండర్ఫుల్. ఎందువల్లంటే ఆ డిస్క్ ప్రాబ్లం కంట్రోల్ చేస్తుంది, కార్టిలేజ్ కూడా తయారవుతుంది. నెక్స్ట్ నరాలు, పొటాషియం, మెగ్నీషియం, చాలా మందికి మెగ్నీషియం తగ్గడం వల్ల చిన్న చిన్న నరాలు ఆటోమేటిక్గా వాతం టైప్ కదులుతూ ఉంటాయండి. మనం ఏమనుకుంటాం అంటే కళ్ళు ఎదిరినప్పుడు చుట్టాలు వచ్చారు అనుకుంటాం. వాస్తవంగా ఏంటంటే మెగ్నీషియం లోపం ఉంటే చిన్న చిన్న నరాలన్నీ కూడా తిమ్మిర్లు కదిలిపోవడం అట్లా వస్తాయి. సో మునగాకు కలిసింది ఏ సిరప్ అయినా టాబ్లెట్ అయినా మనం యూజ్ చేస్తే అది కంట్రోల్ అవుతుంది, నరాలన్నీ యాక్టివ్ అవుతాయి.
ఎవరికైతే సయాటికా అనే ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే L3 L4 దగ్గర నుంచి ఒక నరం ఉంటుందండి సయాటికా, అది కింద వరకు ఉంటుంది. సో దాన్ని ఇది బాగా కంట్రోల్ చేస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా. సో అలాగే గోక్షుర్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది. ఇది పల్లెటూరులో దీన్ని ఏమంటారంటే ఆ, పల్లేరుకాయ అంటారు. అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది పల్లేరుకాయ. దాన్ని మనం పౌడర్ రూపంలో ఇస్తున్నాము. సో ఇది కూడా దీన్ని కుచ్చిలా అని కూడా అంటారు. ఆ, నూనెని కీళ్ళ పైన రాసుకుంటారండి. దీని నుంచి ఒక తైలం తయారు చేస్తారు చాలా. నెక్స్ట్ పౌడర్, మనమైతే పౌడర్ రూపంలో ఇస్తాం. పైన పూత కూడా వేస్తారండి, ఇది పల్లేరుకాయది. సో ఇది నొప్పిని చాలా కంట్రోల్ చేస్తుంది. సో మనం ఎట్లా సైడ్ ఎఫెక్ట్ లేకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఈ విడిగా తీసుకుంటే ప్రాబ్లం రాకుండా దాంట్లో సొంటి ఇట్లాంటివి యాడ్ చేసి ఇంకా ఒక 10, మొత్తం టోటల్గా ఒక 15 ఇంగ్రీడియంట్స్ దాకా ఉన్నాయి. సో మీకు తెలిసిన న్యాచురల్ మన చుట్టుపక్కల ఉండేటువంటి నేను దీన్ని తీసుకొచ్చాను. సో జనరల్గా ఆస్టియోపొరాసిస్, బ్యాక్ పెయిన్ మీద ఇది చాలా ఎక్సలెంట్ పనిచేస్తుంది. ఎటువంటి స్టార్టింగ్ నుంచి వాడిన వాళ్ళకి లైట్గా అంటే బేసిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడితే ఎటువంటి ఆపరేషన్ లేకుండా మనం దీంతో చాలా క్యూర్ అవుతుంది. మనకి మ్యాక్సిమం 1 వీక్ నుంచే రిజల్ట్ స్టార్ట్ అయిద్దండి. సో ఇది ఇండియా మొత్తం ఎతికినా ఇటువంటి కాంబినేషన్ మనకి ఏ షాప్లోనూ దొరకదు. 100% రివాగ్లోలో ఒక్క చోటే ఉందండి. ఇది విడివిడిగా మీరు నెట్లో చూసుకుంటే చాలా కాస్ట్ ఉంది. దీంట్లో ఇంకోటి హల్దీ పసుపు కూడా ఉంది. పసుపు దేనికంటే వాస్తవంగా మనకి కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఆ బోన్లో. ఆ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది పసుపు. పసుపు కూడా కొన్ని, ఇదంతా కూడా ఒక కాంబినేషన్ అన్నమాట. ఈ కాంబినేషన్లో ఇవ్వడం వల్ల మనం సైడ్ ఎఫెక్ట్ లేకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ మొత్తం కూడా క్లియర్ అవుతుంది. నెక్స్ట్ అలాగే మనం ఇంకొక కొన్ని ప్రొడక్ట్స్ గురించి మనం తెలుసుకుందాం. స్క్రీన్ షేర్ చేస్తున్నాం, 1 minute. సార్ ఇది డైలీ ఎంత తినాలి సార్ పేషెంట్? డైలీ బాగా పెయిన్స్ ఉంటే మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల ఒక చిన్న స్పూన్ వాటర్లో కలుపుకొని తాగాలి ఆఫ్టర్ మీల్స్. బాగా పెయిన్స్ ఉంటే, లేదంటే ఒక పూట సరిపోతుంది లైట్గా ఉంటే, ఇప్పుడే స్టార్టింగ్ పెయిన్స్ ఉంటే. ఓకే ఎన్ని వందల సార్. గ్రాములు సార్ ఇది డబ్బా? ఎన్ని గ్రాములు సార్ డబ్బా? డబ్బా 90 grams అండి. అది అంటే కొద్దిగా వేస్తే చాలు, దాని పవర్ చాలా పవర్ఫుల్. అది దగ్గర దగ్గర ఒక 20 days అలా వస్తుంది అది మనకి. దీనికి ఆల్రెడీ మొరింగా ఇవి ఉన్నాయి కాబట్టి బాగా క్రానిక్ ఉంటే మిరాకిల్తో కలిపి ఇవ్వండి. కొంచెం ఇప్పుడే స్టార్టింగ్ అయితే ఇది ఒకటే సరిపోతుంది. దీంతో పాటు ఆర్థో ఆయిల్ కూడా కాంబినేషన్ ఇవ్వచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ మనం కిడ్స్లో స్క్రీన్ కనిపిస్తుందండి. అవుపిస్తలే సార్. కనిపించట్లేదు అంటే సార్. కిడ్స్ లో ఒక్క నిమిషం. ఓకే, ఫస్ట్ మనకి పునాది బేబీస్ అండి. ప్రతి ఇంట్లో పిల్లలు చాలా పునాది. స్క్రీన్ కనిపిస్తుంది కదండి? కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది సార్. కిడ్స్ లో గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎందువల్లంటే మన దగ్గర ఒక గోల్డెన్ ప్రోడక్ట్ ఉంది, కానీ దీని గురించి చాలా మందికి తెలీదు. తెలిసిన లైట్ తీసుకోవచ్చు, కానీ ఎలాంటిదంటే యాజమాన్యానికి యాడ్సాప్ చెప్పుకోవచ్చు. ఇటువంటి కాంబినేషన్ నెట్వర్కింగ్ కంపెనీలో ఎక్కడా లేదండి. చాలా వండర్ఫుల్. దీంట్లో నేను ఒక మూడు పాయింట్లే చెప్తాను, ఎందువల్లంటే మ్యాక్సిమం అందరికీ తెలిసినయే. సో ఫస్ట్, మనం 70 years 100 years వరకు బతకాలి అని అందరూ కోరుకుంటారు. అంటే అలా ఒక 100 సంవత్సరాలు బతకాలని చాలా మంది కోరుకుంటారు హెల్దీగా. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. 100 years బతకాలి అనుకుని కోరుకునేటప్పుడు దేవుడు ఆల్రెడీ మనకి ఇచ్చాడు. ఎటువంటి పెద్ద పెద్ద క్రానిక్ డిసీజులు మనకి రాకుండా ఉండాలంటే ఫస్ట్ మన ఇమ్యూనిటీ చాలా హెల్దీగా ఉండాలి. అంటే మనకి ఇది
వచ్చే ప్రతి జబ్బు నుంచి మనం తప్పించుకోవాలంటే మన బాడీలో ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఇమ్యూనిటీ పెరగాలంటే ఈ ప్రపంచంలో ఒక తల్లి పాలలోనే ఉందండి ఎక్కువగా. ఒక ఇమ్యూన్ సెల్స్ డెవలప్ అవ్వాలంటే మొదటి తల్లి పాలు 7 days జున్ను పాలు ఎవరైతే తాగుతారో సో వాళ్ళకి ఇమ్యూనిటీ చాలా ఉంటుంది. మ్యాక్సిమం ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది రాదు. పెద్ద పెద్ద షుగర్ జబ్బులు కానీ లేదంటే క్యాన్సర్ కానీ ఎట్లాంటి జబ్బులు రాకుండా ఈ రోజు వరకు మనం బతికి ఉన్నామంటే కారణం ఏంటంటే మనం తల్లిపాలు తాగిన మొదటి 7 రోజులు తాగిన తల్లిపాలు ఇమ్యూన్ సెల్స్ ని డెవలప్ చేస్తాయండి. సో అది మనిషి తర్వాత అతి ఎక్కువ ఇమ్యూన్ సెల్స్ డెవలప్ అయ్యేది గోమాత, ఆవు తల్లిపాలలో ఉంటాయి. దాన్ని కొలెస్ట్రామ్ అంటారు. సో మన దాంట్లో కొలెస్ట్రామ్ యాడ్ అవుతుందండి. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఎందువల్లంటే మనం ఇప్పుడు బేబీ అయ్యి మన తల్లిపాలు ఇప్పుడు తాగాలంటే అవకాశం లేదు. కానీ అది సైంటిస్టులు కనిపెట్టారు. ఆల్టర్నేటివ్ ఆవు తల్లిపాలలో నుంచి తీసుకున్నారు కొలెస్ట్రామ్. ఎవరైతే కొలెస్ట్రామ్ తీసుకుంటారో పెద్ద పెద్ద క్రానిక్ డిసీజులు అనేవి రావు, చివరి వరకు కాపాడతాయి అనమాట మనల్ని. సో కనీసం మన ఇప్పుడు వచ్చే జనరేషన్ మన పిల్లలకైనా ఇది ఇవ్వండి. ఇమ్యూనిటీ నేను చాలా మందికి ఇచ్చాను ఇది. 3 నెలలకు ఒకసారి టైఫాయిడ్ జ్వరం వచ్చేవాళ్ళు ఇది కిడ్స్ లో ఒక 3 months వాడిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు రావట్లేదు. వాళ్ళ ఇమ్యూనిటీ చాలా హెల్దీగా ఉంది. సో ఇది ఒక 16-15 సంవత్సరాల వరకు కూడా 2 years నుంచి ఇవ్వచ్చండి. నెక్స్ట్ దీంట్లో బ్రెయిన్ పిల్లల్లో చదువు బాగా రావడానికి, బాగా యాక్టివ్గా ఉండటానికి పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో సరస్వతి లేహ్యం అని ఇట్లా పెడతారు, మీరు ఇని ఉంటారేమో. సో దాన్ని బ్రహ్మి అని కూడా అంటాము. మన దాంట్లో బ్రహ్మి యాడ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే డిహెచ్ఏ ప్రోటీన్ అధికంగా ఉంటుంది మన దాంట్లో. అంటే జనరల్ గా టీవీలో యాడ్ వస్తుంది ఆర్లిక్స్ గురించి కానీ వేరే కొన్ని ప్రోటీన్ పౌడర్స్ లో డిహెచ్ఏ ప్రోటీన్ ఉందని చెప్పి యాడ్ వస్తుంది. జస్ట్ అది ఉంది లేదన్నట్టుగా ఎక్కడో 0.001% ని ఆడు చాలా హైలైట్ చేస్తాడు. బట్ మన దాంట్లో డిహెచ్ఏ చాలా దగ్గర 25% ప్రోటీన్ ఉంది మన దాంట్లో. నెక్స్ట్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఈ ఒమేగాను డిహెచ్ఏ అనేది బ్రెయిన్ కి మేత లాంటిదండి. అంటే మెదడు పనిచేయాలి చురుగ్గా అంటే ఒమేగా అండ్ డిహెచ్ఏ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చదువు బాగా చదువుతారు, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటది, చాలా హెల్దీగా ఉంటారు, పిడ్స్ లాంటి జబ్బులు రావు, చాలా హెల్దీగా ఉంటారు. ఇది ప్రతి ఇంట్లో ప్రతి చిన్నపిల్లలకి మీరు సజెషన్ చేస్తారని నేను కోరుకున్నాను. ఇప్పటి వరకు ఎవరైతే దీన్ని పట్టించుకోలేదో 100% వాళ్ళు పిల్లలకి, మీరు పిల్లలు కనపడితే చాలు ఇది సజెషన్ చేయండి, వాళ్ళు చాలా ఫుల్ సాటిస్ఫై అవుతారండి. నెక్స్ట్ అలాగే మన దగ్గర ఫస్ట్ నుంచి మన కంపెనీని టర్న్ ఓవర్ లేపిని, గ్రోత్ పెంచిని, రిజల్ట్ విషయంలో అది నేను చెప్పాల్సిన పని లేదు. ఈ 3 ప్రొడక్ట్స్ కూడా దీంట్లో ఫస్ట్ మనం మిరాకిల్ గురించి డిస్కస్ చేద్దాం. మిరాకిల్ గురించి ఆల్రెడీ డైలీ లీడర్స్ అందరూ చెప్తున్నారు, కానీ కొత్త వాళ్ళు వస్తారు కాబట్టి జస్ట్ కొద్దిగా అవుటర్గా నేను డిస్కస్ చేస్తాను. మిరాకిల్ 21 పేరులోనే ఉందండి మిరాకిల్. ఇది సర్వరోగ నివారిణి. ఒక జబ్బుకి ఇద్దాము లేదా ఒక దానికి ఇద్దామని కాదు, ఒక మనిషికి విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఎవరికైతే బ్యాలెన్సింగ్ ఫుడ్ కావాలని కోరుకుంటారో వాళ్ళకి ఇది 100% యూజ్ అవుతుంది. కోరుకోవడం కాదు, కావాలి, బాడీకి 100% కావాలి. ఏది తక్కువ చేస్తే దాని లోపం ఆటోమేటిక్గా మనం అది మళ్ళీ హాస్పిటల్లో ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కోవాలండి. మనం ఒక కాల్షియం తక్కువ ఉంటే కాల్షియం, డి విటమిన్ ఇవన్నీ తగ్గడం వల్ల ఇప్పుడు నేను చెప్పాను పెద్ద హాస్పిటల్కి వెళ్తే 10,000 ఎంఆర్ఐ స్కానింగ్ కొనుక్కోవాలి. నెక్స్ట్ అలాగే ఏదన్నా ప్రాబ్లం వచ్చిన తర్వాత మెడిసిన్ రూపంలో కొనుక్కోవాలి, అయినా అక్కడ సొల్యూషన్ లేదు. సో మన దగ్గర ఏంటంటే ఫస్ట్ నుంచి ఎవరైతే ఈ పోషకాలు బ్యాలెన్సింగ్ చేసుకుంటారో బాడీకి, అంటే ఒక రోజులో బ్యాలెన్స్ కాకపోతే ఏమవుతుందంటే సపోజ్ ఒక బయోటిన్ లోపం వల్ల, ఒక ఐరన్ లోపం వల్ల ఎయిర్ ఫాల్ అవుతా ఉంటది, ఎయిర్ వైట్ గా అవుతుంటది. సో అవన్నీ దీంట్లో ఉంటాయండి. ఇది 21 రకాల ఫ్రూట్స్, వరల్డ్ ఫేమస్, ప్రపంచంలో బాగా గుర్తింపు ఉన్న ఫ్రూట్స్ ఉన్నాయి దీంట్లో. అందులో కొన్ని రకాల ఫ్రూట్స్ గురించి డిస్కస్ చేద్దాం. శ్రీభక్తన్, అకాయ్ బెర్రీ దీంట్లో ఉన్నాయి. కాస్ట్లీ ఫ్రూట్స్, విడిగా తీసుకోవాలంటే చాలా కాస్ట్ ఉంటాయి. దాంట్లో కూడా ఒమేగా 3, 6, 7 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సి విటమిన్ శ్రీభక్తన్ లో
బయట ఫ్రూట్స్ కంటే 100 టైమ్స్ ఎక్కువ ఉంటుందండి. లెమన్, ఉసిరి మనకు తెలుసు సి విటమిన్ అనగానే. సి విటమిన్ ఉసిరి కంటే 20 టైమ్స్ ఎక్కువ ఉంటది. ఇతర ఫ్రూట్స్ కంటే 100 టైమ్స్ ఎక్కువ ఉంటది. అసలు సి విటమిన్ దేనికంటే మనిషికి రెసిస్టెన్సీ పవర్ పెరగాలంటే, పేషెంట్ బాగా వీక్ అయినప్పుడు ఓఆర్ఎస్ పెట్టమంటారు. ప్రతి దాంట్లో కూడా చూడండి మీరు, సి విటమిన్ లేని ఓఆర్ఎస్ కానీ ఉండదు. అంటే ఇమీడియట్లీగా వ్యాధి నుంచి కోలుకోవాలంటే 100% సి విటమిన్ కావాలి. మన మిరాకిల్లో కావలసినంత సి విటమిన్ ఉంది. నెక్స్ట్ అలాగే దీంట్లో ఐరన్, రక్తహీనతతో వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కంట్రోల్ చేయడానికి దీంట్లో బీట్రూట్ ఉంది, పోమోగ్రానైట్ ఉంది, నెక్స్ట్ ఇందాక చెప్పిన మొరింగా ఉంది. సో ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి. వాస్తవంగా ఇది నొప్పుల మందు కాదు, షుగర్ మందు కాదు, థైరాయిడ్ మందు కాదు. కానీ మనం ఇచ్చిన ప్రతి ప్లేస్ లో నా వీడియోలు చాలా ఉన్నాయండి. థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది, అలాగే దీనికి పెయిన్స్ కంట్రోల్ అవుతున్నాయి. కానీ ఇది పెయిన్ కి కోసం తయారు చేసింది కదా, ఒక బాడీ మెటబాలిజం కి బ్యాలెన్సింగ్ ఫుడ్ కావాలని తీసుకొచ్చారు. దీంట్లో శిలాజిత్ ఉంది. శిలాజిత్ అంటే నరాలు ప్రాబ్లమ్స్, సంతానం, ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది ఇవ్వండి. నెక్స్ట్ అలాగే శతావరి అనేది కూడా ఉంది. లేడీస్ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. పిసిఓడి ప్రాబ్లం కంట్రోల్ చేస్తుంది. సో ఇవన్నీ సరైన పోషకాలు ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని కంట్రోల్ అయిపోతున్నాయి. దీనికోసం పెద్దగా స్టడీ అవసరం లేదండి. ఒక రోగి దగ్గరికి వెళ్ళేటప్పుడు పళ్ళు తీసుకుని వెళ్ళమని ప్రతి ఇంట్లో పెద్దలు, డాక్టర్స్ అందరూ చెప్తారు. ఎస్ ఆర్ నో? ఎస్ ఎస్ సార్. సార్. ఇక్కడ మీరు రోగి దగ్గర కాదండి, ఇక్కడ రోగి మన మాక్సిమం పోషకాలు లేని ప్రతి ఒక్క వ్యక్తి రోగితో సమానం. కానీ ఫ్యూచర్ లో అది ప్రాబ్లం ఉంటది. సో ప్రతి వ్యక్తికి మిరాకిల్ ఇవ్వండి. మీరు ఒక డజన్ దానిమ్మ, డజన్ యాపిల్స్ కంటే 100 రెట్లు ఎక్కువ అండి ఈ మిరాకిల్. ఒక హాస్పిటల్కి వెళ్తూ పళ్ళు తీసుకెళ్తారు కదా, ఒక మిరాకిల్ తీసుకెళ్ళండి. మీ చుట్టాల ఇంటికి కానీ ఎక్కడికైనా సరే, వాళ్ళు లేచి కూర్చుంటారు 100%. దాని గురించి కొంచెం గైడ్ చేయండి. నెక్స్ట్ అలాగే మనకి ఇంకో ప్రోడక్ట్ డెటాక్స్ క్లీన్. డెటాక్స్ క్లీన్ అనేది మన బాడీని ఇప్పుడు పోషకాలు ఎలా అయితే బ్యాలెన్స్ చేసామో, బాడీలో 2 దారులు ఉన్నాయండి. ఆ 2 దారులు కంపెనీ ఒక టెక్నాలజీతో ఇవి తీసుకొచ్చింది. జబ్బులు రావడానికి 2 దారులు. ఒకటి పోషకాల లోపం, రెండోది లోపల ఉన్న చెత్త అంతా పేరుకుపోవడం వల్ల, ఆ చెత్త వల్ల కూడా మనకి డిసీజులు ఎక్కువ వస్తాయండి. సపోజ్ ఎగ్జాంపుల్ ఏం చెత్త ఉంటది, అది ఎలా అంటే అందరికీ తెలుసు, రోజు మాట్లాడుకునేదే. మనకి ఆ డెటాక్స్ క్లీన్ మీద, జ్యూస్ మీద మనకి ఇక్కడ కొన్ని ఆర్గాన్స్ ఇచ్చారండి. అంటే లివర్, ప్రేగులు, లంగ్స్, ఇట్లా మనకు కొన్ని ఆర్గాన్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మన పండక్కి బండి సర్వీసింగ్ చేస్తే ఎలాగో మన బాడీలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ ని క్లీన్ చేసుకోవడం. అంటే కొంతమందికి తెలుసు, బైక్ మెకానిక్ ఏం చేస్తాడంటే, లేదు కారు మెకానిక్ కొన్ని పెట్రోల్ తో కడుగుతారు. కొన్ని పార్ట్స్ వాళ్ళు బోర్ చేసినప్పుడు పెట్రోల్ తో కడుగుతారు. అదే కొంతమందికి తెలిసే ఉంటది, తెలియని వాళ్ళకైతే జస్ట్ మీరు ఊహించుకోండి. ఎందుకు కడుగుతారంటే లోపల డస్ట్ ఉంటే బండి మళ్ళీ స్టార్ట్ అవ్వకపోవడం, లేదా బండి పికప్ తగ్గడం, ఇట్లా ఉంటది. నెక్స్ట్ మనం ఇక్కడ డిటాక్స్ క్లీన్ తో మనం కడుగుతాం అనమాట. పెట్రోల్ తో కడిగితే ఎంత నీట్ గా ఉంటాయో, సో అప్పుడే పుట్టిన బేబీ లాగా మన కిడ్నీ అనేది క్లీన్ అయిపోద్ది. ఆ క్లీన్ చేసుకోకపోతే ఏమవుతుందంటే, మీరు చూడండి ఫ్రెండ్స్, ఒక షుగర్ పేషెంట్ ఎవరికైనా కావచ్చు, మా మమ్మీ డాడీకి ఇద్దరికే ఉన్నాయి షుగర్. వీళ్ళు టాయిలెట్కి వెళ్తే చాలా బ్యాడ్ స్మెల్ ఉంటుంది. వాళ్లే కాదు, కొంచెం వాటర్ తాగిన వాళ్ళు కూడా, వాటర్ సరిగా తీసుకోపోవడం, ఇట్లా ఉన్న వాళ్ళు కూడా కొంచెం టాయిలెట్కి వెళ్తే చాలా బ్యాడ్ స్మెల్, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు చాలా బ్యాడ్ స్మెల్ ఉంటుంది. అసలు ఈ బ్యాడ్ స్మెల్ ఎందుకు వస్తుందంటే, టాక్సిన్స్ అనేవి బాడీలో నిలవ ఉండిపోవడం వల్ల ఆ బ్యాడ్ స్మెల్ ఉంటుంది. ఈ టాక్సిన్స్ ని ఎలా క్లీన్ చేసుకోవాలంటే, మన డిటాక్స్ క్లీన్ తో క్లీన్ చేసుకోవచ్చు అనమాట. టాక్సిన్స్ క్లీన్ చేసుకున్న వాళ్ళకి నిద్ర బాగుపడుద్ది, లైఫ్ టైం పెరిగిద్ది, క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన ప్రాబ్లమ్స్ రావు. నెక్స్ట్ ఇంటెస్టైనల్, ఎక్కడ స్మాల్ ఇంటెస్టైనల్ అలాగే బిగ్ ఇంటెస్టైనల్, పెద్ద ప్రేగు చిన్న ప్రేగుని కూడా ఇది శుభ్రం చేస్తుంది. లోపల నేను ఇంతకుముందు చెప్తా ఉండేవాడిని, మన ప్రేగుల్లో అసలు ఏముంటది వేస్ట్ అని చూస్తే, చిన్నపిల్లలు మోషన్ వెళ్ళినప్పుడు చూస్తాము, వాళ్ళు నులు పురుగులని, పాములని ఇట్లా మోషన్ లో వస్తూ ఉంటాయి. సో ఎందువల్ల అంటే టాక్సిన్స్ పెరిగి పెద్ద అయ్యేపటికి బ్యాక్టీరియా, ఫంగస్ ఇట్లాంటి బాగా లోపల పెరిగిపోయినప్పటికీ అవి మన బాడీని డిస్టర్బ్ పాడు చేస్తూ ఉంటాయి.
అలాగే కొంతమందికి డ్రింక్స్, కూల్ డ్రింక్స్, అలాగే ఆల్కహాల్ ఇట్లా తీసుకున్న వాళ్ళకి లివర్లో చాలా టాక్సిన్స్ ఉండిపోతాయి. ఈ టాక్సిన్స్ ఉండటం వల్ల వాళ్ళు కలర్ చేంజ్ అవుతారు, బ్లడ్ మారిపోద్ది, లైఫ్ టైం తగ్గిపోద్ది. అది క్యాన్సర్లో పెట్టచ్చు, ఫైల్స్లో పెట్టచ్చు. నెక్స్ట్ బ్లడ్ అక్కడ ఏదైతే రక్తం అంతా, చెడు రక్తం అంతా ఒక చోట స్టోరేజ్ అవ్వచ్చు. కొంతమంది లేడీస్లో అయితే కణితులని ఇట్లా రకరకాలుగా ఎక్కడైతే చెడు అంతా నిలవ ఉంటుందో ఆ టాక్సిన్స్ అన్ని కూడా అక్కడ ఇది ఉంటుంది. ఎవరైతే డిటాక్స్ క్లీన్ జస్ట్ గ్రీన్ టీ లాగా మందులాగా కాకుండా, ఇదేదో డ్రగ్ లాగా కాకుండా మనం ఒక టీ తాగుతున్నాం అని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం టీ తాగుతాం, దాంట్లో పంచదార అనేది చాలా మనకి హాని చేసే ప్రొడక్ట్ పంచదార. సో ఆ కాఫీ, టీలు, డ్రింకులు మనం పొద్దు నుంచి నైట్ వరకు ఒక నెల రోజులు క్యాలిక్యులేట్ చేస్తే చాలా పాయిజన్ గా తయారు చేసుకుంటామండి మన బాడీని. సో ఈ పాయిజన్ మొత్తాన్ని కూడా ఇది విరిచేస్తుంది. దేనివల్ల అంటే దీంట్లో తిప్పతీగ లాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. తిప్పతీగ కరోనాలో ఎంత బాగా పనిచేస్తుందో అది ఒక్కసారి మన ప్రేగుల్లోకి వెళ్ళిందంటే బాడీలో ప్రేగుల్లో ఉన్నటువంటి చెత్త, నేను చెప్పిన ఏదైతే బ్యాక్టీరియా, నులుపురుగు మొత్తాన్ని కూడా క్లీన్ చేస్తుంది. ఎప్పుడైతే వన్స్ క్లీన్ అయిపోయిన బాడీ ఎలా ఉంటుందంటే, సర్వీసింగ్ చేసిన కొత్త కారు కానీ కొత్త బైక్ కానీ సర్వీసింగ్ చేసిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, సో మన బాడీ కూడా అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. డిటాక్స్ క్లీన్ ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఇంట్లో వాడాలండి. జబ్బు వచ్చిన తర్వాత కాదు, ఫస్ట్ నుంచి వాడితే చాలా హెల్తీగా ఉంటారు. నేనైతే రెగ్యులర్ యూజ్ చేసేవాడిని. సో ఇది ఎప్పుడెప్పుడు తీసుకోవాలంటే కనీసం 3 months కి ఒకసారి మనం తీసుకుంటే సరిపోతుంది. ప్రతి నెల కంటిన్యూగా తీసుకోవాల్సిన ప్రోడక్ట్ కాదు డిటాక్స్ క్లీన్. మన బాడీలో టాక్సిన్స్ అన్ని మనకు అర్థం అవుతుంది, గ్యాస్ తగ్గిపోద్ది, అలాగే ప్రేగుల్లో ఉన్న చెత్తంతా వెళ్ళిపోద్ది, యూరిన్, మోషన్ కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇది వాడినప్పుడు. టాక్సిన్స్ వెళ్ళిపోయిన తర్వాత 1 month తర్వాత మళ్ళీ ఒక 2-3 months గ్యాప్ తీసుకోవచ్చండి. రెగ్యులర్ తీసుకోండి, ఎక్సలెంట్ హెల్త్ బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ హార్ట్ కేర్ జ్యూస్ అండి. హార్ట్ కేర్ జ్యూస్ గురించి కూడా నేను కొంచెం లైట్గా మాట్లాడతాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్నిసార్లు మళ్ళీ మళ్ళీ వినాల్సిన ప్రోడక్ట్ అండి హార్ట్ కేర్ జ్యూస్. హార్ట్ కేర్ జ్యూస్ హార్ట్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే 40 సంవత్సరాలు దాటంగానే చాలా మందికి రక్తం అంటే బ్లడ్ వెస్కోసిటీ అంటారు, అంటే థిక్నెస్. ఆ బ్లడ్ వెస్కోసిటీ ఎంత ఉండాలి, ఎంత ఉండకూడదు అనే క్యాలిక్యులేషన్ మీద మన హార్ట్ కేర్ జ్యూస్ చాలా నార్మల్ రేంజ్కి తీసుకొస్తుందండి. ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్ అంటే లిపిడ్ ప్రొఫైల్, ఎవరైతే 40 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవాలి. లిపిడ్ ప్రొఫైల్ ఎందుకంటే మన బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉందనేది తెలుస్తుంది. అది ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్ ఈ రెండు చూపించుకుంటే 100% ఒక 10% ఎక్కువ ఉన్నా సరే హార్ట్ కేర్ జ్యూస్ వాడాక అది కంట్రోల్ చేస్తుంది. ఎందుకు కంట్రోల్ చేస్తుంది అంటే దీంట్లో అలిసిన్ అనేది ఒక మెడిసిన్ ఉంటుందండి. అంటే గార్లిక్, వెల్లుల్లి నుంచి మాలిక్యూల్ తీస్తారు. డైరెక్ట్ వెల్లుల్లిపై తింటే చాలా మంచిదని మీ అందరికీ తెలుసు, బట్ అది పొక్కిద్ది. డైరెక్ట్ వెల్లుల్లిపై తీసుకుంటే మనకి కొంచెం స్కిన్ డ్యామేజ్ అవడం, పొక్కడం ఉంటుంది. ఎందుకంటే వెల్లుల్లిపాయలో ఉన్న గుణం అలాంటిది, అది చాలా మంచిది. అది పొక్కబట్టే, అది డైరెక్ట్ గా వెళ్తేనే అది మనకు గొంతులో ఆపరేషన్ చేసుకుంటే వెళ్ళిద్ది కోసుకుంటా. సో అలాంటిది దాంట్లో నుంచి మెడిసిన్ తీసి మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా రక్తం ద్వారా వెళ్ళి వాల్స్ మొత్తాన్ని కూడా ఇది ఆపరేషన్ చేసి వచ్చిద్దండి. మన వాల్స్ పూడిపోయినాయి అని మనం చాలా మంది వింటాం కదా, ఆ హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి, స్టెంట్ వేసుకున్న వాళ్ళకి. సో ఆ వాల్స్ మొత్తాన్ని కూడా ఇది వెళ్ళి ఆపరేషన్ చేసి వచ్చింది. చెప్పాలంటే 20 రోజుల ముందు వాడితే స్ట్రోక్ని కూడా ఆపిద్దండి ఇది 100%. సో మనకి ఎలా చెప్తున్నాం అంటే, మనం ఇక్కడ లీడర్స్ చాలా మంది లిపిడ్ ప్రొఫైల్ వాడిన తర్వాత టెస్ట్లు వచ్చినాయి, గ్రూప్లో కూడా పెట్టారు. ఎక్సలెంట్ ప్రోడక్ట్. నాకు తెలిసి ఇట్లాంటి ప్రోడక్ట్ అయితే ఆయుర్వేద షాప్లో కూడా దొరకదు. కాంబినేషన్ అంత ఎక్సలెంట్. దీంట్లో కూడా జింజర్, అల్లం ఉంది. ఎందువల్లంటే హార్ట్ పేషెంట్కి, కిడ్నీ పేషెంట్కి జీర్ణ వ్యవస్థ తగ్గిపోద్దండి, అరుగుదల ఉండదు. కావాలంటే మీరు బైపాస్ చేసిన వాళ్ళని, స్టెంట్లు వేసిన వాళ్ళకి చూడండి, వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. ఎందువల్లంటే వాళ్ళు వేసుకునే టాబ్లెట్ ఇవన్నీ కూడా మన జీర్ణ వ్యవస్థ మీద ప్రాబ్లం పడుతుంది. ఇక్కడ అల్లం ఉండటం వల్ల చాలా మందికి అసలు ఇది గ్యాస్ మందని గ్యాస్ కోసం పట్టుకెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు నా దగ్గర. ఎందుకంటే గ్యాస్ కంట్రోల్ అయింది, మోషన్ ఫ్రీ అయింది జింజర్ ఉండడం వల్ల. నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చి దీంట్లో ఇంగ్రీడియంట్ వచ్చి అర్జున అరిస్టా. అర్జున అనేది ఎలాంటి ప్రోడక్ట్ అంటే, ఇది మార్కెట్లో ఆయుర్వేద షాపుల్లో ప్రజెంట్ కోట్ల టర్న్ జరుగుతుందండి అశ్వగంధ తర్వాత. అర్జున అరిస్టా తెలియని వాళ్ళు ఉండరు మ్యాక్సిమం. ఇది చాలా మందికి హార్ట్ కి హోల్స్ పడద్దని చెప్తారు. ఎందువల్ల హోల్స్ పడతాయి అంటే హార్ట్ గుండె గోడలు బలహీనంగా ఉంటాయి.
సో దానివల్ల వాళ్ళకి కండరాలు పగిలిపోయి చనిపోయిన వాళ్ళు ఉంటారు. వాస్తవంగా మన కర్ణాటక సినీ స్టార్ యాక్టర్ పునీత్, అతను యోగా చేస్తాడు, డాన్స్ బాగా వేస్తాడు, ఎక్సలెంట్ పర్సన్, మెడిటేషన్ చేస్తాడు, కానీ అయినా హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోయాడు. ఎలా చనిపోయాడంటే అతనికి కొలెస్ట్రాల్ లేదు, ఆ, అన్ని కరెక్ట్ బ్యాలెన్స్డ్ ఫుడ్ తినేది, కానీ గుండె కండరాలు వీక్ ఉన్నాయి. సో ఇక్కడ అర్జున అరిష్ట అనేది ఏం చేస్తుంది అంటే గుండె కండరాలని స్ట్రాంగ్ చేస్తుంది. ఏదైతే వీక్ ఉన్నాయి వాళ్ళకి హోల్స్ పడతాం, కండరాలు పగిలిపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఇది క్లియర్ చేస్తుందండి. నెక్స్ట్ దీంట్లో యాపిల్ వెనిగర్ ఉంటుంది, ఇది కొలెస్ట్రాల్ మీద, బరువు తగ్గించే దాని మీద కూడా పనిచేస్తుంది. చెప్పాలంటే హార్ట్ కేర్ జ్యూస్ వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారండి. నెక్స్ట్ దీంట్లో హనీ ఉంది, అలాగే లెమన్ కూడా ఉంది, సి విటమిన్. ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్ కి కంట్రోల్ చేసే ప్రొడక్ట్స్. ఈ కాంబినేషన్ లో తీసుకోవడం వల్ల మనకి ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాదు. బ్లడ్ విస్కోసిటీని తగ్గిస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ హెల్దీగా ఉంటుంది, లిపిడ్ ప్రొఫైల్ అంతా కూడా ఎక్సలెంట్ ఉంటుంది. ఓకే, ఈ ప్రోడక్ట్ మనం ఈ 4 ప్రోడక్ట్లు ఈరోజు తెలుసుకుందాం. నెక్స్ట్ టైం మనం ఇంకా కొన్ని కొత్త ప్రోడక్ట్లు లాంచ్ అవుతున్నాయి, వాటి గురించి పూర్తి నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇంకా 15 డేస్ బిలో ఉంది మనకి. ఈ 15 డేస్ బిలోలో మనం బిజినెస్ చేయాలంటే ఫస్ట్ మనం ఎక్కడున్నాం, మన ప్లాట్ఫామ్ ఏంటి. ఫస్ట్ ఇది ఒక మన కంపెనీ, రివాగ్లో కంపెనీ ఒక సముద్రం లాంటిదండి. ఈ రివాగ్లో కంపెనీ సముద్రంలో ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి, వల వేసిన వాడికి చేపలు దొరుకుతాయి, నిలబడి చూసిన వాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి సార్. నేను 1 monthలో డైమండ్ అయ్యానంటే మీరు, ఇది నేనేదో గొప్ప ఏం కాదు. ఈ సముద్రంలో నేను ఖచ్చితంగా ఈత నేర్చుకున్నాను, జూమ్ ద్వారా ముత్యాలు దొరికినాయి, అలాగే వల వేయడం నేర్చుకున్నాను, చేపలు కూడా దొరికినాయి. సో మీ అందరూ కూడా ఈ 15 డేస్లో మీరు ఈత నేర్చుకునే ఉన్నారని నేను అనుకుంటున్నాను 100%. ఇటువంటి ప్రొడక్ట్స్ని మార్కెట్లో మనం ప్రజెంటేషన్ కరెక్ట్గా ఉంటే, మనం చెప్పే ప్రజెంటేషన్ మనం ఫస్ట్ యూజ్ చేయాలి. ఈ ప్రొడక్ట్స్ అన్ని పేషెంట్లకు కాదండి, మనం వాడాలి. 100% మనకి ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఎవరికి పోషకాలు కరెక్ట్గా లేవు, ఎవరికైనా లివర్, కిడ్నీ, నేను ఇందా చెప్పా యూరిన్ ఇన్ఫెక్షన్, ఇవన్నీ ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటాయండి. ఫస్ట్ ఎవరైతే మనం క్లియర్ చేసుకుంటామో, నాకు తెలిసి రివాగ్లో జూమ్కి వచ్చేవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళే పని ఉండదు, ఎందుకంటే వీళ్ళంతా డాక్టర్స్తో సమానం. కాబట్టి జీవితాన్ని సరైన దారిలో నడిపేవి మనం చేసిన మంచి పనులే కాదండి, మనం సరిదిద్దుకున్న తప్పులు కూడా మంచి మార్గాన్ని చూపిస్తాయంట, ముందుకు నడిచేలా చేస్తాయంట. చీకట్లో పయనించాలంటే వెలుగుంటే సరిపోదంట, దారి కూడా బాగుండాలి. సో అది 100% రివాగ్లో మంచి వే అని అనుకుంటున్నాను. మనం ఎలా వచ్చామో ఏంటో తెలియదు, చాలా అప్డేటెడ్ కంపెనీకి వచ్చాం మనం చాలా. సో ఇక్కడ శాలరీ కోసం ఎవరు ఆలోచించొద్దండి. శాలరీ కోసం అసలు ఇక్కడ ఏంటంటే మనం పని మీద పెట్టాలి మన మైండ్ సెట్, శాలరీ మీద పెట్టద్దు. ఇక్కడ జీతం కోసం పని చేయడం మొదలయ్యామంటే, మనం శాలరీ కోసం ఎవరైతే ఈ నెల నాకు ఇన్ని డబ్బులు రావాలని ఏ నెలకా నెల మన శాలరీ గురించి చూస్తే, మనం మెదడు, మైండ్ సెట్ అంతా మనం ఏదో మైండ్లో లోపం ఉన్నట్టేనంట. ఎందుకంటే మనం పెట్టాల్సింది ఎక్కడంటే వర్క్ మీద పెడితే ఆటోమేటిక్ శాలరీ కాదు, వానర్ లాగా వస్తుంది అనమాట. అంటే నా అనుభవం చెప్తున్నాను సార్ ఇది. నెక్స్ట్ అలాగే మన బలహీనతల్ని ఒక్కసారి మన వీక్నెస్ ఏముంటాయండి, 5:30కి లెగాలంటే కొంచెం బద్ధకం. నా గురించి నేను చెప్తున్నా, నేను ఆర్కే గారి దగ్గర నేర్చుకుని 5:30కి లెగుస్తున్నాను, 5:15కి. అంతకుముందు లేచేవాడిని కాదు. నేను 2-3 జూములు విన్న తర్వాత నేను మారాలి కొంచెం. అట్లా మన వీక్నెస్లు ఉంటాయి కొన్ని, అవి మనకి ఎవరికాళ్ళకే తెలుసు అనమాట. ఎవరైతే బలహీనతను మార్చుకుంటారో, సో ప్రపంచం మన ధైర్యాన్ని ఆదర్శంగా తీసుకుంటుందంట. ఎగ్జాంపుల్ నేను మార్చుకున్నాను, నాకు చాలా నేమ్ అయితే వచ్చింది మార్చుకున్న తర్వాత. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా 1 monthలో డైమండ్ అంటే నాకు అబ్బా చాలా గర్వంగా ఉంది. అంటే ఒక బద్ధకస్తుడు ఒక నేర్చుకుని లెగిసి నా వీక్నెస్ అదే అట్లా చేయడం వల్ల నాకు మంచి నేమ్ వచ్చింది. సో నేను కూడా అందరూ అలా అని ఉండాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఒక్కొక్క వ్యక్తిని
మాట్లాడతాం ప్రాస్పెక్టర్తో మనం, లేదు ఒక డిస్ట్రిబ్యూటర్తో మనం వెళ్ళి కలిసి మాట్లాడినప్పుడు అక్కడ మనకు కొన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఒకడు నో చెప్తాడు, ఒకడేమో చూద్దాం వాడదాం, ముందు నువ్వు డెవలప్ అవ్వు, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ మనకి ఎదురవుతూ ఉంటాయి. కానీ ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం అక్కడ ఆగిపోతూ ఉంటాం. ఇక్కడ చదవాలే కానీ ప్రతి ఒక్క వ్యక్తి ఒక బుక్కేనండి. మనం చదవటం అంటే బుక్స్ కాదు, ఒక పీపుల్ని మైండ్ సెట్ని చదివితే వాడి దగ్గర నుంచి మనం చాలా నేర్చుకుంటాం. అసలు ఎటువంటి వాడిని కలవాలి, ఎలా చెప్పాలి, నేను ఎలా చెప్పాను, అక్కడ ఒక ప్రాక్టీస్ అనేది అవుతూ ఉంటుంది. కొందరు మంచి నేర్పుతారు, కొంతమంది నుంచి చెడు కూడా నేర్చుకుంటాం. అంటే ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు, ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు, మైండ్ సెట్ మనకు అర్థం అవుతూ ఉండదు. కొందరు ఎలా బతకాలో నేర్పుతారు అనమాట. అంటే అక్కడ మనకి అయ్యే ఎదురు దెబ్బ, నేను ఈ రాంగులో ఇతన్ని ఇలా అడగకూడదు, వాడు నేర్పుతాడు మనకి. ఇదంతా మనం నేర్చుకున్నది ఒక ఎత్తు అయితే, దీన్ని ప్రాక్టికల్స్ అంటారు. అంటే ప్రాక్టికల్ గా మనం బయటకు వెళ్ళి ఒక వ్యక్తితో డీల్ చేసేటప్పుడు మనకి ఎదురయ్యి నేర్చుకుంటాం. సో కొందరు ఎలా బతకూడదో చెప్తారు అనమాట కొంతమంది. అంటే సపోజ్ మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి పదే పదే వాడు ఏదో టీ ఇప్పిస్తా ఉంటాడు, లేదా భోజనం పెట్టిస్తా ఉంటాడు, పదే పదే తినటం వల్ల అక్కడ లోకు అవుతాం. సో దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, ఇలా బతకూడదు, నాదే పై చేయి ఉండాలి. అంటే రివాగ్లోలో ఒక పెద్ద చెక్ తీసుకోవాలి, 10 మందికి నేనే ఒక రెస్టారెంట్ తీసుకెళ్ళాలి, సో రిచ్ గా ఆలోచించాలి, ఇట్లా మనకి వస్తూ ఉంటది. అలాగే మన జీవితంలో మనం ఏదో ఒక జాబ్ లాగా మనం ఒక బరువుని మోస్తూ ఉంటాం. అది అంటే సపోజ్ నేను ఖమ్మం నుంచి పాలకొల్లు వచ్చే, ఇది ఒక వెయిట్, నాకు బరువు. ఈ బరువు తగ్గిపోవాలని నేను కోరుకున్నాను అనుకోండి, నేను అక్కడే ఆగిపోతా. వాటిని ఫేస్ చేయడానికి నా మైండ్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఎలా ఉండాలంటే 14 డేస్ ఉంది, ఈ 14 రోజుల్లో ఇంత దూరం వెళ్ళి ఇంత ప్లాన్ చెప్పి ఇన్ని హోమ్ మీటింగ్స్ చేసి, అంటే ఇది నేను ఇష్టంగా చేయాలన్నమాట. అప్పుడు నేను 100% దీంట్లో సక్సెస్ అవుతాను. ఓకే, ఇది నేను మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఆర్కే సార్కి, ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఐ రెస్పెక్ట్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్. Thank you, sir. Thank you very much. Thank you, Right, sir. Excellent session, sir. Right leaders, sir, మనకి జాయింట్ గార్డెన్ నుంచి, రివా జాయింట్ గార్డెన్ నుండి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరికి వచ్చిందని నేను అనుకుంటున్నాను. అట్లాగే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్లలో ఇంకా ది బెస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి కిడ్స్లో అండి. కిడ్స్లో గురించి కూడా చాలా బాగా చెప్పారు. 100% ఇది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. తల్లి పాల నుండి అయితే ఎన్ని పోషకాలు వస్తాయో, మనకి ఆవు పాల నుండి కూడా సెకండ్ టైంగా అన్ని పోషకాలు వస్తాయి. సో అక్కడ నుండి మనకు కొలెస్ట్రాల్ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా చాలా ఇంగ్రీడియంట్స్ అందులో ఉన్నాయి. దాంతోపాటు మెరాకిల్ డిటాక్స్, హార్ట్ కేర్ తీసుకునే విధానంలో మన బాడీలో ఉన్నటువంటి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. అట్లాగే బాడీలో ఉండేటటువంటి టాక్సిన్స్ని బయటికి పంపించడం జరుగుతుంది. సో హార్ట్ కేర్ తోటి మన హార్ట్ని లోపల గోడలు బయట గోడలు దృఢంగా చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనకు పనికిరాని కొవ్వు ఏదైతే ఎల్డిఎల్ గ్లైకోజరైడ్స్ ఉన్నాయో అవి కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. మరి ఇంత పెద్ద ప్రాసెస్లో నాకు రవి సార్ చెప్పిన పాయింట్లో ఒక పాయింట్ చాలా గట్టిగా అర్థమైందండి. ఏంటి అంటే, బయట నేర్చుకున్న వాడికి, బయట చదువుకున్న వాడికి ఒకే సబ్జెక్ట్ వస్తుంది. కానీ రివాగ్లోలో ప్రతిరోజు ఉదయం 5:15 to 6:15 వరకు ఎవరైతే ఒక 1 year జూమ్కి వస్తారో వాళ్ళు అన్ని రకాల డాక్టర్గా, అన్ని రకాలుగా లెక్చరర్స్గా, అన్ని రకాల సబ్జెక్ట్ మీద పట్టు కలిగినటువంటి వ్యక్తిగా తయారవుతారు. ఇది మాత్రం 100% ట్రూ అండి. ఇక్కడికి వచ్చి నేర్చుకొని ఎక్స్పీరియన్స్గా ఉన్న లీడర్స్కు మాత్రమే అర్థమవుతుంది ఇవన్నీ కూడా. సో సూపర్ సార్, రవి సార్, ఎక్సలెంట్ సెషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ లీడర్స్, మరి ఇప్పుడు